ఈ వారం మీనరాశి వారిని పరిశీలించినట్లయితే చంచల స్వభావం కలిగి ఉంటారు. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలపై చేపట్టేటువంటి వ్యవహారాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. వైద్య రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యవసాయ రంగంలో కూడా అనుకూలతని పట్టుదలతో సాధించేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. విద్యారంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. విఘ్నాలు ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఈ వారం మీ ప్రతికూల గ్రహాలని పరిశీలించినట్టయితే రాహుగ్రహం, చంద్రగ్రహం ఈ రెండు ప్రతికూల గ్రహాలు కాబట్టి తత్తరపాటు సంఘటనలు, నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఈ ప్రతికూలత దోష నివృత్తికి చేపట్టేటువంటి ప్రక్రియను పరిశీలించినట్టయితే ఈశ్వరుడికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన బాగా ఉపకరిస్తాయి, అభివృద్ధిని కలిగిస్తాయి. చంద్రుడి ద్వారా, రాహు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తుల నుంచి రక్షిస్తాయి. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం చక్కటి అభివృద్ధిని కలిగిస్తుంది, ఆర్థిక పుష్టికి దోహదపడుతుంది. అనుకూల ఆకస్మిక ఆర్థిక పరిణామాలు ఈ మంత్రం ద్వారా మీకు చేకూరుతాయి. మినుములు, ఆవు పాలు దానం చేసినట్టయితే గ్రహాల యొక్క అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఇక స్థిరాస్తి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మీనరాశి వారికి ఈ వారం బాగా ఉపయోగపడతాయి.